హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇంకొక ప్యాచ్ వర్క్తో మేము ముందుకు వచ్చేసాను బ్లౌజ్ డిజైన్తో. సో ఇదేంటి అంటే డైమండ్ షేపు ప్యాచ్ డిజైన్ అయితే చేశానండి. నేను చాలా బాగా వచ్చింది మొత్తం కంప్లీట్ అయిపోయాక. ఇది ఎలా చేశాను అన్నది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను అంటే ఒకటేమో ఓహెచ్పి షీట్తో చేశానండి, ఇంకొకటేమో వ్యాక్ షీట్తో చేశాను. బట్ వ్యాక్స్ షీట్ అయితే మటుకు ఫస్టే యూజ్ చేయకండి, ఎందుకంటే అది మనకి B7000 గమ్ యూజ్ చేసినప్పుడు అది అది వ్యాక్స్ షీట్ కొంచెము స్టిక్కీ అంటే క్లాత్ టైప్లో ఉంటుంది కదా, పేపర్ టైప్ లాగా. సో అందుకని ఏమవుతుందంటే పల్చగా లూజ్ అవుతుందండి. ఓహెచ్పి షీట్ అంత టైట్గా అయితే రావట్లేదు. సో అందుకని ఈ టిప్ అయితే మీరు మర్చిపోకండి, ఓహెచ్పి షీటే యూజ్ చేయండి. సో నేను డైమండ్ షేప్లో కట్ చేసుకుని చుట్టూరు అవుట్లైన్ అంతా కూడా మల్టీ కలర్ కుందన్స్ అయితే అంటించాను. స్క్వేర్ అంటే రెక్టాంగిల్ షేప్లో ఉన్నవి నేను అంటించాను అనమాట. కింద ఈ స్టోన్ లైన్తో ఇలాగా హ్యాంగింగ్స్లో పెట్టాను. యాక్చువల్గా నేను వేరే డిజైన్ అనుకున్నానండి, ఆ డిజైన్ కూడా నేను చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అదేంటంటే ఒక ప్యాచ్ లాగా వచ్చి దానికి జాలర్ లాగా వస్తుంది అనమాట. బట్ అది చేయడానికి కొంచెము నేను ఆ డిజైన్ అన్నది మిస్ అయింది. నేను ఆ డిజైన్ని మళ్ళీ చూసి నేను చేస్తానండి. సో ఇప్పుడు నేను లోపల ఈ డైమండ్ షేపు చిన్ని కుందన్స్ స్టిక్ చేశాను అనమాట. ఇది డైమండ్ షేప్ డిజైన్ కదా అని చెప్పేసి నేను దీనికి అన్ని వైట్ డైమండ్ కలర్వే తీసుకున్నాను. అంటే చుట్టూరు అవుట్లైన్ అంతా కూడా మల్టీ కలర్ తీసుకున్నాను కదా, సో అందుకని నేను వైట్ కలర్ తీసుకున్నాను. లేదు మీకు ఏదైనా శారీకి ఏదైనా కలర్ మ్యాచింగ్ చేసుకోవాలనుకుంటే కనుక అవుట్లైన్ మొత్తం అంతా కూడా వైట్ స్టిక్ చేయండి. లోపల మీరు ఏం కలర్ అనుకుంటున్నారో ఆ కలర్ కుందన్స్ స్టిక్ చేయండి, చాలా బాగా వస్తుంది. యాక్చువల్గా మనం బయట ఈ బ్లౌజ్ ప్యాచెస్ అయితే అంతగా దొరకవండి, దొరికినా కూడా రిబ్బన్ టైపు అండ్ ఫ్లవర్వి అలాంటివే ఉంటాయి. బట్ మీకు పార్టీ లుక్ రావాలి, ఎక్కువ మీకు హెవీ వర్క్ అక్కర్లేదు, లైట్గా చిన్ని శారీస్కి కొంచెం మనకి కొంచెం ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదండి, అలాంటి వాటికి దేనికైనా మీకు బ్లౌజ్ కొద్దిగా హైలైట్ చేసుకోవాలంటే ఇలాగ ప్యాచెస్ చేసుకుని అంటించుకొని చూడండి, చాలా బాగుంటుంది. లేదా ఎవరికైనా కావాలి అంటే కూడా నాకు పెడితే కనుక బ్లౌజ్ డిజైన్ పెడితే నేను ప్యాచెస్ చేస్తానండి. సో చూసారు కదండి, ఒకటి ఓహెచ్పి షీట్ అండ్ ఒకటి వ్యాక్ షీట్తో చేశాను. అవుట్లుక్ అయితే ఇలా వచ్చిందండి, బాగా వచ్చింది. నేను ముందు చేసిన బటర్ఫ్లై ప్యాచెస్ కూడా పెట్టి చూపిస్తున్నాను మోడల్ కోసము. చూసారు కదండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏదైనా డిజైన్ కావాలి అంటే కూడా నాకు కామెంట్స్లో పెట్టండి, నేను ఆ డిజైన్ చేసి మీకు చూపిస్తాను. నేను ఏం చేశానంటే నా బ్లౌజ్కి చుట్టూరు ఇలాగా లేస్ వేసేసుకొని ఇలాగ ప్యాచెస్ అంటించుకుందాం అనుకున్నాను. సో మీకు ఈ ఐడియా ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో పెట్టండి. మీకు ఏమైనా డిజైన్స్ కావాలంటే కూడా నాకు కామెంట్స్లో తెలియజేయండి, నేను మీకు చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్. నెక్స్ట్ ఇంకొక డిజైన్తో కలుద్దాం. బాయ్ బాయ్.